హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు న్యాచురల్ అమ్మాయి వచ్చేసింది అనమాట. హలో మామ అని చెప్పేసి ఇట్లా కన్ను కొడుతుంటుంది, ఐసీయూలో వీడియోలు చేస్తుంటుంది, చాలా క్యాజువల్ వీడియోలు, న్యాచురల్గా వీడియోలు చేస్తుంటుంది. అండ్ రీసెంట్గా ఒక పర్సన్ హాస్పిటల్లో ఉంటే, ఒకవేళ హాస్పిటల్ ఉండి చనిపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏందా అని ఆలోచించి మాట్లాడే రకం అనమాట. సో మేడం గారికి అయితే చాలా డిఫరెంట్ కామెంట్స్ వస్తుంటాయి. అండ్ మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా. రీసెంట్గా కొన్ని మూవీ ఆడిషన్స్కి వెళ్ళారు, సీరియల్ కూడా షూట్ చేసిర్రు. సో ఇప్పుడు 3 lakhs ఫాలోవర్స్తో మంచి ట్రెండింగ్లో ఉన్నారనమాట. సో నంద్యాల నుంచి వచ్చిన వరలక్ష్మి మేడం గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మామ. హాయ్ మామ. హలో మామ. హాయ్ మామ ఓకే, కానీ ఇంకొకటి ఉంటుంది కానీ నీ మేనరిజం హాయ్ మామ. ఇలా కన్ను కొట్టడం అలవాటు. అది చిన్నపిల్లలు కొడుతుంటా నేను, పెద్దలకు కాదు. నేను కూడా చిన్న పిల్లలకు నేర్పించి అట్లా వీడియోలు ఎండింగ్లో ఇట్లా వచ్చేస్తుంది లాస్ట్. ఒకసారి అను, ఒకసారి ఇట్లా. సో ఓన్ ప్రాపర్ ఎక్కడ మీది లక్ష్మి గారు? నంద్యాల అండి. నాకు ఎప్పుడు చూసినా ఐసీయూలోనే వీడియోలు చేస్తుంటారు కదా, ఏంది ఐసీయూ మ్యాటర్? అంటే మీరు పేషెంటా, లేకపోతే మీ ఫ్రెండ్ పని చేస్తుందా, లేకపోతే ఏంది? యాక్చువల్లీ అది హాస్పిటల్లో ఐసీయూ అని ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ నాకు ఇచ్చారనమాట వాళ్ళు, నైట్ స్టే చేయడానికి. సో నాకు ఐసీయూ అది ప్రపంచం. ఇంకా ఐసీయూ రూమ్లో నేను ఉంటా కాబట్టి అర్లీ మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత నేను బ్రష్ చేయకుండా వీడియోలు తీసి అట్లా అప్లోడ్ చేసేస్తుంటాను. సో చాలా మంది ఐసీయూలో చేస్తున్నావు, బెడ్ మీద తొక్కుతున్నావు, పేషెంట్లు అది ఇదని కామెంట్స్ పెడతా ఉంటారు. అందుకే వాళ్ళకు రిప్లై ఇచ్చానమాట. ఒక వీడియోలో చెప్పాను కదా, ఐసీయూ అంటే నేను మిమ్మల్ని చూస్తూ మీకు రిప్లై ఇస్తున్నాను, వీడియోలు తీస్తున్నాను అని అర్థం అని. జనరల్గా మీరు ఐసీయూలో చేస్తే వచ్చే కామెంట్స్ ఏంటి మీకు? నేను రమ్మంటారా ఐసీయూ బెడ్లోకి, నేను పేషెంట్ అయ్యి వస్తాను, హాస్పిటల్కి పేరు చెప్పరా, తర్వాత వచ్చేసి కొంచెం బ్యాడ్గా కూడా పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళని చూసి కొన్ని రోజులు నేను వీడియోలు చేయడం కూడా మానేశాను. చాలా అంటే చాలా వర్గాలుగా పెడుతుంటారు. ఇంకా ఓకే, ఐసీయూలో అంటే లైక్ హాస్పిటల్లో ఏంటి మీ జాబ్, మీ పొజిషన్? నేను ఓటీ అసిస్టెంట్, అంటే నేను సర్జరీస్ చేస్తానన్నమాట. అసిస్టెంట్ అనమాట నేను మేడంకి. నార్మల్ డెలివరీస్, సిజరీన్లు, అపెండిక్స్ ఇట్లాంటి సర్జరీస్కి నేను అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. సో నాది అక్కడ డే అండ్ నైట్ డ్యూటీ అనమాట. నైట్ నాకు అక్కడ రూమ్ ఉంటుంది. నైట్ ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే నేను ఇంటి నుంచి రాలేను కాబట్టి నాకు అక్కడే రూమ్ ఇస్తారనమాట. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ చేసేది మీరు డెలివరీలు, సిజరీన్. ఓకే, ఇప్పుడు జనరల్గా అంటే మన అమ్మకి కావచ్చు, కొంచెం ఒక 2-3 పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎవరికైనా ఒక మాట అంటే ఒకటే అంటారు, డెలివరీ అంటే మరో జన్మరా, ఒక పునర్జన్మ అంటారు. అది నిజమేనా? 100% నిజం. అమ్మాయి లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే, ఒక 20-30 మంది వచ్చి కత్తులతో పొడిస్తే ఎలా ఉంటారో అంత పెయిన్ ఉంటాయి. ఎందుకంటే ఆ పెయిన్స్ నేను కూడా భరించా కాబట్టి. ఓకే. సో నార్మల్ డెలివరీ పెయిన్స్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆ నొప్పులలో ఆ అమ్మాయి ఎంత ఇబ్బందులు పడినా కూడా డెలివరీ అయిన మరో నిమిషం ఆ పెయిన్స్ అన్ని మర్చిపోతుంది. అది ఆడదానికి దేవుడు ఇచ్చిన వరం. ఇప్పటివరకు దగ్గర ఎన్ని డెలివరీస్ చేసి ఉంటారు మీరు? 1000 అబోవ్. 1000 అబోవ్. ఇప్పుడు డెలివరీస్ అంటే కొన్ని నార్మల్ అయితే, కొన్ని సిజరింగ్ అయితే, డెలివరీ టైంలో కొన్నిసార్లు మదర్ చనిపోతుంది, కొన్నిసార్లు పిల్లలు చనిపోతారు, ఒక్కొక్కసారి 2 కమల పిల్లలు పుడతారు కదా. సో ఇలాంటి కేసెస్ ఏమైనా చూసిరా మీరు? ఒక పేషెంట్ 8th మంత్లో అమ్మాయికి బీపీ ఉన్నదనమాట, ఎక్కువ ఉందని చెప్పి మేము అడ్మిషన్ చేసుకున్నాము. సో ఆ పిల్లకు ఇంకా లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయి. ఆ టైంలో అదే మందులు అవి పెట్టుకున్నాము, ఎందుకంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది అనమాట, హైపర్ టెన్షన్తో. సో అప్పుడు బేబీ పెయిన్స్ వస్తున్నప్పుడు బేబీ కిందికి హెడ్ దిగుతుంది, మేము లేబర్లో షిఫ్ట్ చేసుకున్నాము. సడన్గా మదర్ ఎక్కిళ్ళు వచ్చినాయి. 2-3 సార్లు ఎక్కిళ్ళు అనింది. సెకండ్ టైం కంతా మదర్ చనిపోయింది వెంటనే కళ్ళ ముందరనే. ఇంకా ఆమె కోసం అని చెప్పి బేబీని వదిలేసి మేము బేబీ తల బయటకు వచ్చినా కూడా పైన ఐసీయూ సురక్ష ఉంటుంది అనమాట ఒకప్పుడు, దాంట్లోకి పైకి తీసుకెళ్ళాం. ఆ లోపల మదర్ చనిపోయింది. ఇంకా మదర్ చనిపోయినాక ఇంకా బేబీని తీసినాం కింది నుంచి నార్మల్ తీసి. ఇంకా అది నా లైఫ్లో జరిగిన ఫస్ట్ డెత్. కళ్ళ ముందర ఆ అమ్మాయి బేబీని తీస్తున్నాము, అక్కడ చనిపోయింది వెంటనే. మీరు కూడా ఒక మదర్ కదా, సో మీరు డాక్టర్ అవ్వకముందు మీరు కూడా లైక్ డెలివరీకి వెళ్ళి ఉంటారు కదా. సో ఒక పర్సన్ మీరు డెలివరీ చేసేటప్పుడు తనతో మీరు కంపేర్ చేసుకున్నారు ఎప్పుడన్నా, అమ్మ ఈ పెయిన్ ఇలా ఉంటుంది డెలివరీ టైంలో అని చెప్పేసి? యాక్చువల్లీ నేను డెలివరీ అయ్యే టైంలో నేను ఈ ఫీల్డ్లోకి రాలేదు. నాకు 15 years నా డెలివరీ టైంకి. 15 ఏళ్ళకే నేను డెలివరీ అయ్యాను. సో నేను పాప పుట్టిన తర్వాత నేను మళ్ళీ చదువుకున్నా, ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో నాకు 8th standardలోనే మ్యారేజ్ చేశారు, అంటే 14 years. 14 to 15 కంతా నాకు పాప పుట్టేసింది. సో నాకు డెలివరీ అయిన తర్వాత నాకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. నేను అప్పుడు ఓపెన్ 10th రాసి ఇంటరు, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి కూడా. తర్వాత నేను చదువుకుంటూ నా కూతుర్ని చదివించుకుంటూ ఉంటే ఫీజులు నేను ఇంకా ఎక్కువ కట్టుకోలేక మధ్యలో మిడిల్ డ్రాప్ అన్ని. అంత చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడానికి రీజన్ ఏంది? రీజన్ అంటే కోరి వచ్చిన సంబంధం,
పల్లెటూరు కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి వస్తారు. సో అలా వేరే వాళ్ళని చున్నీకి వచ్చి మా హస్బెండ్ నన్ను చూశారు బయట ఆడుకుంటుంటే. అలా నాకు పెళ్ళికి 10 days ముందు వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించుకొచ్చి నీ పెళ్ళి అని చెప్పారు అంతే. నేను ఆయనను కూడా చూడలేదు డైరెక్ట్గా. 2010లో అయిందా మీ మ్యారేజ్? 2011లో అయింది. 12లో. ఓకే. 14 yearsలో మ్యారేజ్ అంటే అప్పుడు తెలుసా అసలు మ్యారేజ్ అంటే ఏంటనేది? అంటే మా ఊర్లో అందరికి పెళ్లి చూపులు వస్తుంటాయి, అవి చూస్తుంటాం కదా. పెళ్లి చూపులు జరుగుతాయి, పెళ్ళి అవుతుంది, ఇది తెలుసు అంతే. నాకు పెళ్ళి అని నాకు క్లారిటీ కూడా లేదు. సడన్లీ పెళ్ళి అన్నారు, నీకు ఇష్టమా అని కూడా అడగలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు అయిపోయింది. పెళ్ళయింది, పాప పుట్టింది, జీవితం సంకనాకింది. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సమ్ 15-20 years బ్యాక్ మ్యారేజ్ అయిందంటే కొంతమంది మైండ్ ఎట్లుంటుందంటే అరే అమ్మాయి అబ్బాయి పక్క పక్కన వండుకుంటే పిల్లలు పుడతారా అని చెప్పి భయానికి ఒకరి పైన ఒకరు బయట. నేనైతే మాకు అంటే ఇది పర్సనల్, మామూలుగా అయితే మా ఆయన దగ్గర పోవాలంటే భయం అవుతుండే. పోయి మా నాన్న దగ్గర పైన పడుకుంటే అమ్మ వాళ్ళు పైన పడుకుంటుండి మిద్ద మీద, మేము మమ్మల్ని లోపల పెడుతుంటే డోర్ తీసుకుపోవడం, పైకి వెళ్ళి పరిగెత్తి పడుకోవడం అనమాట. భయం అవుతుండే ఆ మనిషిని చూడాలంటే, దగ్గరికి వెళ్ళాలంటే. వాళ్ళందరూ లోపలికి దబ్బి గడే పెడుతుంటే బయట పల్లెటూరు కదా. మరి వంటల పరిస్థితి ఏంది? తప్పదు, అట్లా చేస్తుండి నచ్చని ఫుడ్ తింటుండ్రి, అది వద్దని చెప్పి వాళ్ళే వండుకొని తింటుండ్రి. అటర్ ఫ్లాప్ అయినా ఏమైనా వండినాయి చిన్నప్పుడు? అసలు వంటలు చేస్తే కదా ఎట్లా అడ్జస్ట్ అయ్యి వాళ్ళే చేసుకుంటుండే. నా వంటలు తినలేక భయం వేసింది వాళ్ళకి. దీని బదులు మేమే చేసుకుంటాం అమ్మ, వంట రూమ్లోకి రావద్దన్నారు. సరే, మీ వీడియోస్లో ఎక్కడ చూసినా చాలా వరకు మీ హస్బెండ్ని చూపించట్లేదు, మీకు హస్బెండ్ ఉన్నారా అంటే ఏదైనా ఒక అబ్బాయితో ఫోన్ లైక్ వీడియో చేసిన ఈ అబ్బాయి మీ హస్బెండ్ అని కొన్ని కామెంట్స్ పెట్టారు. ఓకే. సో నా వీడియోస్లో నేను ఒక అబ్బాయితో ఎప్పుడు వీడియోలు తీయలేదు. పర్సన్ ఏదో కొలాబరేషన్ ఏదో ఉంది. కొలాబ్ ఎవరన్నా అడిగింటే చేసింటే తప్ప నేను ఎవరు అబ్బాయిలతో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు వీడియోలు తీయలేదు. మా హస్బెండ్ ఎందుకు చూపాను అంటే నా పాపకు 3 years ఉన్నప్పుడు మా హస్బెండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి, సో తను కొంచెం వర్క్ చేయలేడు అనమాట. సో నేను నా వర్క్ చూసుకుంటూ నేను వీడియోలు నన్ను నేనే చేసుకుంటా తప్ప నా కూతుర్ని కూడా నేను ఎప్పుడు చూపించను. ఎప్పుడు రీసెంట్లీ నా కూతురు కొంచెం హాలిడే ఉన్నప్పుడు ఆ పిల్ల నేను కూడా వీడియో తీస్తామా అంటే నా కూతుర్ని నేను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చే తప్ప నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని నేను చూపించలేదు. మా హస్బెండ్కు తనకు రావడం ఇష్టం లేదు అంతే సోషల్ మీడియాలోకి. నాకేం రిస్ట్రిక్షన్ ఏం పెట్టాడు. సో నన్నేం డిస్టర్బ్ చేయడు. ఓకే. అమ్మా నాన్న రెస్పాన్స్ ఎట్లుంటుంది మీకు? సపోర్ట్ అంటే నేనైతే ఒకటే చెప్పగలను, ఒక అమ్మాయికి హస్బెండ్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఈ ముగ్గురిట్లో ఒక్కరు కరెక్ట్గా ఉన్నా కూడా అమ్మాయి లైఫ్ సూపర్ ఉంటుంది. నా లైఫ్లో సూపర్ అని చెప్పలేను, అట్టర్ ఫ్లాప్ అని చెప్పలేను, కానీ ఏదో అలా నడుస్తుంది. ఉన్నారంటే ఉన్నారు అంతే. సో చాలా వరకు అయితే హస్బెండ్ ఉన్నా సరే ఎవరో ఒకరు ఏదో రకంగా ట్రై చేస్తుంటారు ఒక అమ్మాయి ఉందంటే. చాలామంది అందులో చాలా వరకు ఒక నెగిటివ్ థాట్ ఏంటంటే హాస్పిటల్ ఫీల్డ్లో లైక్ ట్రావెల్ ఫీల్డ్లో ఇలాంటి ఫీల్డ్లలో అమ్మాయిలకి ఖచ్చితంగా గోకుతారని ఒక డాక్టర్ని చెప్పుతో కొట్టాను అందులో. అవునా? అందరూ ముందరే. ఎందుకు? రీసెంట్లీ ఇప్పుడు చనిపోయారు ఆయన కోవిడ్ టైంలో. ఎందుకు కొట్టారో చెప్పు. అదే చెప్తున్నా, బ్యాడ్గా బిహేవ్ చేశాడు నా విషయంలో, చెప్పుతో కొట్టా. సామాన్యంగా నా జోలికి రారు, వస్తే నేను సాఫ్ట్గా ఉన్నట్టే ఉంటా, కానీ నేను చేతనే సమాధానం చెప్తా. మాటలు బూతులు తిట్లయితే పెద్దగా రావు. ఓకే. మేము చిన్నప్పుడు మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు అంటే కొంచెం అప్డేట్ వర్షన్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ కూడా. సో ఇప్పుడు నన్ను అనుకున్నారా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుండు? చిన్నప్పుడు చాలా సార్లు అబ్బా ఈ ఏజ్లో నాకు పెళ్ళి అంటే మంచిగా చూసి లవ్ చేసి లేచిపోయి పెళ్లి చేసుకుంది అనుకుంటుంటా. లేచిపోయి డైరెక్ట్ ఎవరిని అడగకూడదు అనమాట, లేచిపోయి పెళ్లి చేసుకోవాలి, బాగా బలిసిన చూసుకొని చేసుకోవాలనుకుంటా ఉంటాను అనమాట. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని. అప్పుడు పెళ్ళి అంటేనే తెలియదు, లవ్ అంటే ఇంకేం తెలుస్తుంది. సరే, పెళ్ళి అంటే తెలియని ఏజ్లో పెళ్ళి అయింది కదా, ఇప్పుడు ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఇప్పుడు మ్యారేజ్ ఏమంటే అన్నారు కదా. సో ఎలాంటి క్వాలిటీస్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఒకవేళ చేసుకుంటే? నాకైతే ఆ అబ్బాయి నెలకు 10,000 సంపాదించినా చాలు, బాగా చూసుకోవాలి, అనుమానం ఉండకూడదు. తర్వాత కేరింగ్, అంటే ఎక్కడ ఉన్నా సరే నా ఇంట్లో నాకంటూ ఒకతుంది, తను ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలు. అంతకు మించి తను ఏదో సినిమాలకు షికార్లకు తిప్పాలి, వేలు సంపాయాలి, ఇలాంటివి ఏం లేవు. నాకు వచ్చే హస్బెండ్ 10,000 సంపాదించినా చాలు, లైఫ్ హ్యాపీగా బతకొచ్చు అనేది నా ఫీలింగ్. నాకు అంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అబ్బాయిలో. మెయిన్ నమ్మకంగా ఉండాలి. సో ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేసిరా మీకు పెళ్ళని తెలియదు? రోజుకి 2-3 చేస్తుంటారు. ఓకే. నంద్యాలలో. అంటే జనరల్ ఎలా ప్రపోజ్ చేస్తారు? ఏం లేదు, మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. నాకు పెళ్ళైందని తెలుసు కూడా ప్రపోజ్ చేస్తారు. అప్పుడు మీరు అంటే నాతో పాటు మా హస్బెండ్ తిరగడు, నేను ఎప్పుడు ఒంటరిగా అంటే పిచ్చుకుక్క మాదిరి బండి వేసుకొని పొద్దునూకులు తిరుగుతుంటాను, నా వర్క్ అలాంటిది అనమాట. సో నేను సింగిల్గా తిరగడం చూసి అందరూ
అబ్బాయిలు ఫాలో అవ్వడము, ప్రపోజ్ చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు. మనం ఎవరి చూడం కూడా దేకను కూడా దేకం, ఎవరి పని వాళ్ళదే. ఈ మధ్య కాలంలో అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయం అవుతుంది తెలుసా? ఎందుకు? అదే అమ్మాయిలు చంపేస్తున్నారు కదా. జనరల్గా అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తారు, అబ్బాయిలు ఇప్పుడు రివర్స్లో వీళ్ళ సంఖ్య నాకు ఇచ్చున్నారు. అట్లా అవుతుంది కదా. కానీ అనుకోవచ్చు, కానీ ఇద్దరిలో ఉన్నాయి, అబ్బాయిలో తప్పులు ఉన్నాయి, అమ్మాయిలో తప్పులు ఉన్నాయి. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటారు. మెయిన్ పెళ్లి చూపులప్పుడు ఇప్పుడు క్లారిటీ తీసుకోవాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. నీకు ఎవడన్నా ఉన్నాడా, నీకు ఎవరన్నా ఉందా, ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకుంటే చేసుకోవాలి. అడగగానే చెప్పేస్తారా నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతకు ముందు ముగ్గురికి సంఖ్య నాకు ఇచ్చే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వేరా ఎర్రి పప్ప నేను డ్యూటీ అని చెప్పి బయటకు వెళ్ళి తిరిగేసి వస్తాను. కొంచెం టైం తీసుకోవాలి అయితే పెళ్ళికి. ఇంకా అసలు పెళ్ళి చేసుకోవద్దు అది బెస్ట్. నేను కూడా అదే అనుకుంటా, పెళ్ళి చేసుకోకుండా ఉన్నంత ఉత్తమం లేదు నాకు తెలిసినంత వరకు. కానీ ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది మనకంటూ ఒకరు ఉండాలి అని. సరే, ఈ మధ్య కాలంలో మీరు నార్మల్గా రీల్స్ చూస్తుంటారా? ఖాళీ ఉన్నప్పుడు చూస్తుంటాను. నార్మల్గా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వల్ల నష్టపోతేనే ఒక అమ్మాయిని తిడతాడు. అవును. ఆ తిట్టేటప్పుడు కూడా ఒక అమ్మాయిని మెన్షన్ చేసి తిట్టరు, అరే అమ్మాయిలంతా ఇంతేరా భయ్, పైసా ఉంటే అమ్మాయి వచ్చేస్తుంది, పైసా పడేస్తే వచ్చేస్తుంది అంటారు. నిజంగా ఒక అమ్మాయి పైసా ఉంటే వచ్చేస్తుందా? చాలా మంది ఉన్నారు, నేను నా కళ్ళతో చాలా మంది, ఇంతమందిని చూస్తుంటాను నేను నంద్యాలలోనే. ఒకరితో మాట్లాడుతుంటారు, ఇంకొకరు పక్కన ఉండుంటారు, వేరేవన్నీ పెళ్లి చేసుకుంటారు. అమ్మాయిలు కూడా అట్లే ఉన్నారు. క్యారెక్టర్ అనేది చాలా మందికి నాకు తెలిసి లేదు. ఎందుకు అట్లా తయారవుతారు అంటారు? అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళని చూసి వీళ్ళు. అది అబ్బాయిలది ఎప్పటి నుంచో సాగుతున్నది అది. అవునవును. చిన్నప్పుడు తర్వాత నేనైతే నాకు తెలిసినంత వరకు, నేను నమ్మిన నీతిలో, నేను పెరిగిన పద్ధతిలో, మగాడు 100 మందితో ఉన్న జయించుకోగలడు అనే వాస్తవం అనేది నేను ఒప్పుకుంటా. కొంతమంది ఈ మాట అంటే అమ్మాయిలు నాకు అగెనిస్ట్గా మాట్లాడతారు. ఒక ఆడది ఒక మగోడిని కాకుండా ఇంకొకరి దగ్గరికి పోయిందంటే అది నాకు ఖచ్చితంగా బజార్దే అంటాను నేనైతే కనుక. మగాడు 100 మంది దగ్గరికి పోయినా అది నాకు అనవసరం. వాడు మనతో ఎలా ఉన్నాడో మనం నమ్మకం ఉండాలి. వాడు పక్కదారులు దొక్కి నువ్వు పక్కదారులు దొక్కినావంటే వాడిని ఏ వర్డ్స్ అన్నా తిట్టండి, నీకు వచ్చే వర్డ్ లావర్డే కదా. ఎక్కువ అనేది అమ్మాయిని. ఓకే, ఈ జనరేషన్లో లవ్ ఉందంటారా? నాకు తెలిసి లేదు. అట్రాక్షన్, ఎఫెక్షన్. అంటే ఇప్పుడు ఈ పార్కులలో తిరిగేటోళ్ళు డే ఆర్ నైట్ లవ్వుల కోసం, ముద్దుల కోసం, హగ్గుల కోసం తిరుగుతుంటారు. లవ్ ఏం లేదు, వేస్ట్. మా దోస్తుగాళ్ళు ఎంతో మంది అమ్మాయిలను వేసుకొని తిరుగుతారు. ఈ రోజు లవ్ అంటారు. నేను బ్యాంక్ కోచింగ్ సైడ్, నంద్యాలలో నాది బ్యాంక్ కోచింగ్ సైడ్, నేను జాబ్ పెట్టాను అనమాట. అక్కడ ఉంటారు అమ్మాయిలు, అంటే వాళ్ళనే కదా అందరి గురించి చెప్తాను. మామూలుగా అయితే ఈరోజు లవ్ జస్ట్ ఇప్పుడు ప్రపోజ్ చేసుకొని ఉంటారు, నైట్కి అంతా ఇద్దరు ఒకటైపోయి ఉంటారు. అట్లా ఉంది ఈ కాలం లవ్. నాకు తెలిసినంత వరకు ఒక అబ్బాయిని చూడాలంటేనే, తలెత్తి చూడాలంటేనే భయం అవుతుంది. వాళ్ళ కళ్ళలోకి చూస్తే వాడేమనుకుంటాడో, మన క్యారెక్టర్ గురించి తప్పు పడతారేమో అనేది ఉంటుంది. నేను పల్లెటూరులో పెరిగిందాన్ని, పుట్టి పెరిగిందాన్ని. ఒకరికి వెళ్ళి ఒక అమ్మాయి చూసిందంటే మా ఊరు మొత్తం తెలిసింటుంది, అదేదో వానికి వెళ్ళి చూస్తుందిరా అని. ఆ సర్కిల్లో పెరిగిందాన్ని. ఇక్కడ అట్లా ఏం పట్టించుకోరు కదా టౌన్లో. మెయిన్ పల్లెటూరుకి ఇక్కడికి తేడా ఏంటంటే, పల్లెటూరులో నువ్వు ఏ చిన్న పని చేసినా ఊరు మొత్తం తెలుస్తుంది. ఇక్కడ నువ్వు ఎంత పెద్ద పని చేసినా కూడా నీ పక్కింటిలో కూడా తెలీదు. అదే ఇక్కడ అవకాశం అందరికీ. ఎప్పుడైనా అనిపించిందా ఈ అమ్మాయి వీడితో కాకుండా వాడితో కాకుండా వీడితో మాట్లాడుతుంది, అసలు మీ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఖతర్నాకులు వాళ్ళు, ఎట్లున్నా బతికేస్తారు. అలాంటి వాళ్ళు చాలా ఖతర్నాక్. అలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారనే ఆలోచన కూడా మనకు ఉండకూడదు. వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. జనరల్గా చాలా మంది బాయ్స్ ఒక డైలాగ్ చెప్తారు రిలేషన్ ఉంటే, అరే నా పిల్ల వేర్రా బై, అందరు లాంటిది కాదు. ఆ పిల్ల ఇంకొకడుతుంటదిరా బై, అది ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్ కదా పక్క. ఈ డైలాగ్ అంటే ఈ చెప్పినోడు కూడా నా పిల్ల వేరంటాడు, పక్కన ఇంకొక పిల్లతో మాట్లాడుతుంటాడు, అది కూడా అంతే సేమ్. ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటారు, ఏ చెట్టుకు తగ్గ కాయ అట్లకు ఉంటుంది అంటారు కదా, సేమ్ అలాగే. కానీ ఇలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లైక్ రిలేషన్ లాంగ్ లైఫ్ ఉంటారంటారా? 2-3 నెలలకు మించి ఎక్కువ ఎవరికి ప్రేమలు ఉండవు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. వాళ్ళకు వీళ్ళకు మోసు తీరిపోయింది, పెళ్ళి ఇష్టపడినారు, 2-3 నెలలకు వీడికి బోరు కొడుతుంది, దానికి బోరు కొడుతుంది. వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు, వీరు వేరే వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళు కలిసి ఉండి పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటారనేది కష్టం. 2-3 ఏళ్ళు ఉండి కూడా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పోవడం, వాడు వేరే వాళ్ళ దగ్గర, ఇట్లా చేస్తూ ఉంటారు ఈ కాలంలో. లవ్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో లేదు. మన ఫ్యామిలీ మీద మనం చూపించేదే లవ్. ఇప్పుడు మీరున్నారు, మీరు తాళి కట్టిన వైఫ్ కానీ, మీరు పుట్టిన పిల్లలకు కానీ, మీ మదర్కి కానీ, వాళ్ళ మీద చూపించే ప్రేమ ఒక గర్ల్ ఫ్రెండ్ మీద మీకు ఉండదు. 100% చెప్తా. ఆ కొద్దిసేపే ఉంటుంది, కానీ ఆ కేరింగ్ మీరు ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఈ టైంలో తను ఏం చేస్తుందో, వాళ్ళు ఏం చేస్తున్న ఆలోచన మీకు వస్తుంది. కానీ మీ లవర్ మీద అంత కేరింగ్ ఏం పెట్టరు ఎవరైనా సరే. మెయిన్ మన బంధం
బంధం అయితేనే, అది బంధం కాకుండా పక్కన ఎలాంటి సంబంధాలు ఉన్నా అవన్నీ వేస్టే. ఇప్పుడు జనరల్గా మీరు ఒక విషయం అన్నారు, ఒక 10,000 సంపాదించిన చాలు నాకు మంచిగా కేరింగ్గా చూసుకునే అబ్బాయి. చాలు, ఈయన సొంత మీద లేకపోయినా 10,000లో 3,000 4,000 రెంట్ ఉంటుంది. రెంటు, కరెంటు బిల్లు పోని, 2-3 వేలు సరుకులకు పోని, ఏం కావాలి, నేను కూడా సంపాదించుకుంటా. సరే, ఈ 10,000లో క్యాల్కులేషన్ చాలా బాగా చెప్పారు. నిజంగా మీరు చెప్పినట్టు బతకొచ్చు, 10,000లో హ్యాపీగా బతకొచ్చు. నాకు 6,000 శాలరీ స్టార్టింగ్లో. 6,000లో నేను నా కూతుర్ని చదివించుకుంటూ, నేను చదువుకుంటూ నేను బతికిన. తర్వాత వచ్చేసి 7 అయింది, 8 అయింది, 10 అయింది, 15 అయింది, 20 అయింది. ఇప్పుడు వచ్చేసి నేను 40-45 దాకా నేను సంపాదిస్తున్నా ఫర్ మంత్. సో అవన్నీ ఇప్పుడు నేను మా అమ్మ అప్పులు కూడా నేను కట్టుతున్నా. మా అమ్మని తెచ్చిపెట్టుకున్నా నా దగ్గర, మాకు వండి పెట్టడానికి, మమ్మల్ని చూసుకోవడానికి, నేను నా కూతుర్ని రెడీ చేయడానికి. నేను వర్క్ అని నేను ఎప్పుడు వర్క్లోనే తిరుగుతూ ఉంటాను, నాకు ఖాళీ ఉండదు. సో ఇప్పుడు నేను 40,000 సంపాదిస్తున్నా, అప్పులు కట్టడానికే పోతున్నాయి. చదువులు పెరిగినాయి ఇప్పుడు నా కూతురికి, చదువు ఫీజులు. నేను చదువు ఆపాల్సి వచ్చింది. నేను పోలీస్కి ట్రై చేస్తాను, నాకు పోలీస్ అవ్వాలని బాగా ఇష్టం ఉండే. రీసెంట్లీ ఎస్ఐతో ఒక గొడవ అయింది నాకు నంద్యాలలో. అన్నారు, మీరు పోలీస్ అయితే కనుక ఎస్ఐ సిఐలు ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినాలా, వాళ్ళ కింద పడి ఉండాలి, అవి అంటే నేను వదిలేసుకున్నా. ఆ ఫీల్ నాకు వద్దని. ఫిజికల్ టెస్ట్కి నేను పోలేదు, ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఒకరి కింద బతకాలి అనే వర్డ్ వచ్చిందంటే నా మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకు? ఒకరి కింద అంటే బతకడం అనేది, ఇప్పుడు మా బాస్ అంటారు కదా, సార్ ఉన్నాడు, మన కింద పని చెయ్యమ్మా అంటే అది వేరు. నా దగ్గర పని చేస్తున్నాం, నా దగ్గర పడి ఉండాలి అంటే ఏమంటారబ్బా, ఈ కాలంలో చెయ్యేసినా వేయించుకోవాలంటాడు చూడు, అలాంటివి నాకు సెట్ అవ్వవు. సో అలా ఒక ఎస్ఐతో నాకు గొడవ అయింది. సో ఆయన మీద భయంతో నేను పూర్తిగా ఆ ఫీల్డ్ని వదిలేసుకున్నా. సరే, నీ లైఫ్లో ఇప్పుడు మీ హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా. సో ఒక హస్బెండ్ లేకుండా మీరు ట్రావెల్ అవుతున్నారు కదా. సో ఒక అమ్మాయి సింగిల్గా ట్రావెల్ అవుతుంటే జనాలు ఎలా చూస్తారు అంటే, లైక్ బాయ్స్ అనే కదా, లేడీస్ కూడా. ఇప్పుడు నేను రోజులో మా ఇంట్లో పడుకునేది ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నా ఇంట్లో. నేను 4 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న జాబ్ డే అండ్ నైట్ డ్యూటీ. సో నేను హాస్పిటల్కి వెళ్తా, డెలివరీ కానీ సిజరింగ్ కానీ చేసినప్పుడు వాళ్ళ ఉమ్ము నీరు, బ్లడ్ మాకు మొత్తం చిడుతుంది. ఎన్ని బట్టలు డ్రెస్సులు వేసుకున్నా కూడా పడి ఉంటుంది అనమాట. లైకర్ అవన్నీ చిట్టినప్పుడు ఇంటికి వెళ్ళి దబదబ స్నానం చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంటా. చూసే జనాలకి ఇది గంటకు డ్రెస్ మార్చుకొని పోతుందని అనుకుంటారు, కానీ నేను అక్కడ పడిన కష్టం ఎవరికి తెలియదు. ఇది ఎప్పుడు బండి మీద తిరుగుతూనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది అనుకుంటారు, కానీ నేను అక్కడ ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తా, బ్యూటీ పార్లర్ చేస్తా, మిషన్ కుడతా. మా అమ్మని చూసుకోవాలి, అమ్మ బయట తిరగదు, బయట ఈ సరుకులు తీసుకురావాలి, పిల్ల ఫీజులు కావాలంటే నేనే తిరగాలి, బయట ఏమైనా గ్యాస్ అయిపోయినా నేనే ఎత్తుకొచ్చుకోవాలి, ప్రతిదీ నేనే చేయాలి, ఇంట్లో నీళ్ళతో సహా ఇవన్నీ తిరిగి చేసేది నేను. ఇంట్లో మగ దిక్కు అనేది నాకు తెలిసినంత వరకు అయితే అక్కర్లేదు. మగతోడు అంటే సమాజం కోసం కావాలి అంతే. అంటే నలుగురు ఈ అమ్మాయికి ఎవరు లేరు అని చులకన చేస్తారు. ఇప్పుడు పక్కన నా హస్బెండ్ కానీ నా అన్న కానీ నా నాన్న కానీ ఉన్నాడంటే ఎవడన్నా వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయడు. అదే ఎవరు లేకుండా ఒంటరిగా ఆడది నడుస్తుంది, అన్ని తనే వర్క్ చేసుకుంటుంది అంటే ఈజీగా వచ్చేస్తాడు అమ్మాయి దగ్గరికి వాడు. అంటే డేర్ చేస్తాడు. వాళ్ళ పక్కన ఒక మగ మనిషి కానీ ఉన్నంత ధైర్యంగా ఉండకుండా ఎవరు లేరు అంటే ఈజీగా వచ్చేసి అమ్మాయి దగ్గరికి మీరంటే నాకు ఇష్టం ఇంత ధైర్యంగా అడిగేస్తారు. లేదంటే ఒక మనిషి ఉంటే ఒక భయం ఉంటుంది కదా, ఆ భయం ఉండదు జనాలకి అనమాట. అదొక్కటే, అంతకుమించి మొగదిక్కు ఉండాలి అనేది అయితే ఏం లేదు నా దృష్టిలో అయితే. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే లైక్ ఇప్పుడు మీరు చిన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు, ఆ లైఫ్ చూసారు, హస్బెండ్తో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికి మ్యారేజ్ అని తెలియకుండా అబ్బాయిలు ఎవరైతే వెంట పడుతుంటారో ప్రేమించమని చెప్పేసి ఆ లైఫ్ చూశారు. ఒక అమ్మాయి డెలివరీ టైంలో వస్తే ఎలాంటి పెయిన్స్ భరిస్తుందో, మీ చేతిలో ఎన్నో ప్రాణాలు కూడా పోయినాయి, ఎన్నో ప్రాణాలు కూడా మీరు బ్రతికిచ్చారు కదా. సో ఇవన్నీ మీరు చూసారు కదా. సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీకు ఒకటే విషయం అడుగుతున్నా, ఒక అమ్మాయికి బతకడానికి సమాజంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, డబ్బు సపోర్ట్ ఉండాలా, హస్బెండ్ సపోర్ట్ ఉండాలా? కంపల్సరీ అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మనీ సపోర్ట్ ఉండాలి. హస్బెండ్ సపోర్ట్ 50-50 ఉన్నా లేకపోయినా అక్కర్లేదు. మెయిన్ ఫ్యామిలీ, మనీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంత సపోర్ట్ ఉంటే మనీ కూడా అక్కర్లేదని చెప్తా. ఫ్యామిలీ అటు ఇటుగా ఉందంటే మనీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు లక్ష్మి హస్బెండ్కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, మనీకి ఇంపార్టెన్స్ ఇస్తుందా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుందా? ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తుంది. హస్బెండ్, మనీ నథింగ్. ఎందుకంటే హస్బెండ్ అని చెప్పేంత ఆ విలువ నా దగ్గర లేదు, నిలబెట్టుకోలేదు. మనీ అంటే నేను ఎంత సంపాదించినా నా ఫ్యామిలీ నా పక్కన లేకపోతే మనీకి విలువ లేదు. సో నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్యామిలీని పోషించడానికి మనీ ఇంపార్టెంట్.
నా ఫ్యామిలీ, నా కూతురు, మా అమ్మ. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొంతమంది అరే అమ్మాయిలంతా డబ్బు పిచ్చోళ్ళరా, డబ్బు ఉంటే వస్తారు, అందం అవసరం లేదు, ఎలాంటి వాళ్ళైనా డబ్బుకు లొంగుతారు అంటారు. సో ఆ డబ్బుకు లొంగుతారు అమ్మాయిలు అనేది లక్ష్మి బ్రేక్ చేస్తుందా? 100%. అట్లాంటి 100 నాకు చాలామంది అంటే నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళే 2000 ఇస్తే అది వస్తుంది నా దగ్గరికి, ఇది వస్తుంది అని చెప్పి నాతో సవాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ₹1,00,00,000 ఇచ్చినా లక్ష్మిని కొనలేమంట, నేను ఇదే మాట అంట. డబ్బు నా దగ్గర మర్యాదతో మాట్లాడితే నేను పక్కా మాట్లాడతా. డబ్బు పొగరు చూపించినాడంటే వాడు ఎంత పెద్ద తోపైనా చెప్పు తీసుకొని కొడతా. అది మాత్రం పక్కా, ఎంత పెద్ద తోపైనా. సో రీసెంట్గా మీ మమ్మీని ఒకటి పండ్లు రాలగొట్టినట్టుంది కదా? ఎవరికి? నాకా? ఏం లేదండి. కాదు, అందరు 32 ఉంటే నీకు 36 పండ్లు ఉన్నాయి. అంటే నాకు గుర్తు రాలేదన్నమాట సడన్గా. ఓకే. నోటికి ఏదొస్తే అది వాగేయడం నా అలవాటు. అలా నేను వాగా. అంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు కదా ఊరికే, గుడ్డిగా నేను ఏం చెప్తే అది నమ్మేస్తారు వాళ్ళు. సో వాళ్ళనే నాకు చెప్పాలి కదా. ఒకసారి నాకు ఆ డైలాగ్ చెప్పవా పండుది? వద్దులండి, ఇప్పుడు చూస్తే మళ్ళీ కష్టం. పర్లేదు, మర్చిపోయే డైలాగ్. సరే, ఆ సాంగ్స్ ఏమైనా వచ్చా మీకు? పాడినా కదా వీడియోస్లో కూడా. ఒక్కసారి మాకోసం ఆ సాంగ్స్ పాడితే మనకి ఎందుకు లక్ష్మి పాటలన్నీ నువ్వు మాట్లాడరా ముద్దుగానే కామెంట్స్ వస్తున్నాయి, అందుకే మానేసి ఆ పాటలు. సో సాంగ్ కూడా బాగానే పాడతారు కదా మీరు? సాంగ్స్ పాడతా. మెయిన్ నాకు ఒక డీజే కానీ డ్రమ్స్ కానీ చావు దగ్గర డ్రమ్స్ మోగినా కూడా బాడీ ఊగిపోతుంది అనమాట. అది ఉంది నాలో ఉన్న వీక్నెస్. అది అక్కడ చచ్చిపోతాను, డ్రమ్స్ పోతాను, ఇక్కడ రూమ్లో కూర్చొని ఎగురుతుంటాను, నేను డ్యాన్స్ చేస్తుంటాను. ఎందుకట్లా? అది నాకు ఎందుకో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. నేర్చుకోవాలని ట్రై చేశా. డ్యాన్స్ మాస్టర్ దగ్గర చేరా, డ్యాన్స్ స్టూడియో కూడా అక్కడ చేరా నేర్చుకోవడానికి. పాపం ఆయనకే తిక్కలేసింది. అంటే చిన్నప్పుడు నేర్చుకుని డ్యాన్స్ వచ్చినేమో, ఇప్పుడు నాకు రావట్లే. ఆయన ఎంత చెప్పినా ఆయన మర్చిపోతున్నారు తప్ప నేను నేర్చుకోలేకపోతున్నా. ఓకే. సో వచ్చే కామెంట్లు కూడా మనకి ఎందుకు రా లక్ష్మి డ్యాన్స్, వదిలేసి, వద్దు నువ్వు సింగిల్గా చేయి అంటారు. సో మా కోసం ఒక పాట. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా, సిట్టి నీది చినుగుతుందేమో చూడు రబ్బులోడా, ముసుకొని కూర్చోకుండా గాలం వేసావు పబ్బు కాడా. ఓకే, డన్. ఈ పాట సింగిల్ నాకు పాట ఒక మెయిన్ సాంగ్ ఒకటి, నాకు నా ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడతా. కంపోజిస్ బ్లాక్ అండ్ వైట్. లేదు, నాకు ఇష్టమైన పాట జర్నీ సినిమాలో నాకు పాట చాలా ఇష్టం ఒకటి. అది బాగా నేర్చుకున్నా. మరి మీరు ఉంటారు లేదో నాకు తెలియదు ఆ పాట పాడతా కనుక. సయ్యా తాననా నానే ననననా టడడంటన్ టన్ టడడంటన్ టడడంటన్ టన్ టడడంటన్ టడడంటన్ టన్ టడడంటన్. నీ పేరే తెలియదుగా, నిన్ను పిలువగలేను కదా, నీకో పేరెడినా నీకే తెలియదుగా, ఆ పేరే విననోళ్ళు మరి ఎవ్వరు లేరు కదా, ఆ పేరొక పరి వింటే నిద్దుర రాదు సుమా, నే ప్రతిరోజు పులకించి తననా. అంతే. సూపర్ టాలెంటెడ్, నాట్ ఓన్లీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, కోలస్ పాడుకుంటుంది, అన్ని తనే. ఆ పాట నాకు ఇష్టం కాబట్టి అన్ని నేర్చుకున్నా అనమాట. అంటే ఇంట్రెస్ట్ పెడితే నేర్చుకుంటా, నాకెందుకు అనుకుని వదిలేస్తా. ఒక అమ్మాయి పాట పాడితే ఖచ్చితంగా వినేస్తారు, ఎందుకంటే అమ్మాయి చూడడానికి క్యూట్గా పాడతారు కదా. అదే అబ్బాయి పాడితే ఆడ ముందులో కొడతాడు, రెండోది పారిపోతాడు, రెండేడ జరిగింది. రీసెంట్లీ ఒకటి ఇష్యూ జరిగింది. నేను స్కూటీ మీద వస్తుంటే కుక్కలు వెనకాల పడుతున్నాయి. పాట వినా? కాదండి, ఒకరోజు నేను వర్క్ మీద అదే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటి సందులో ముందర సైడ్ అనమాట ఒక మంచి చనిపోయినారు. బాగా టెంట్ వేసి అందరు బాగా బోర్న ఏడుస్తున్నారు. నా వెనక నుంచి కుక్కలు నా వెంట పడినాయి. ఆ కుక్కల నుంచి తప్పించుకొని పోయి నేను అక్కడ కుర్చీలను ఆ టెంట్ లోపలికి పోయి 7 దగ్గరకు పోయి 7 దొక్కేసిన. ఇంకా నాకేమనిపించింది అంటే వాళ్ళు వచ్చి కొడతారేమో అని, ప్లీజ్ అంకుల్ కుక్కలు వెనక పడుతున్నాయి, ఇట్లా దండం పెడుతున్నా, వణికిపోతున్నా, అందరు వచ్చి కొడతారేమో, అక్కడ తొక్కేసిన ఒకరికేమో బ్లడ్ కారుతుంది కాలు మీద. సో వాళ్ళందరూ చూశారు, లేదులేమ్మా అక్కడ కుక్కలు మేము చూసానులే వెంటబడేది, ఏం కాదులే ధైర్యంగా పో అని చెప్పి దానిలో నువ్వు కొట్టారు. అదే సిచ్యువేషన్లో అబ్బాయి ఉండింటే అని మా హాస్పిటల్ వాళ్ళకి చెప్తే, అదే మేము ఉంటే కనుక మమ్మల్ని కుక్కని కొట్టాడు కొడుతురు కదా నాయన, అమ్మాయి అని చెప్పి వదిలేసినారు అని. అంటే డాడీ శవం మీదకి పోయింది. అయ్యా, భయం కాలే? వనకడ పుట్టింది, ముందు కొడతారేమో అని. కొడతారని భయం కానీ శవం దొక్కిన అట్లాంటివి ఏం లేవు, అట్లాంటి భయాలు ఏం లేవు. ఎందుకంటే మేము శవాలను కూడా పట్టుకుంటాం కదా, నాకు అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు బేబీస్ ఉంటాయి మాకు ఎక్కువ
లోపల బేబీ చనిపోయి డెత్ అయిన బేబీస్కు డెలివరీలు చేస్తాం, చనిపోయిన బేబీనే తీసేస్తాం, చుట్టూ ఇచ్చేస్తుంటాం. అట్లాంటి ఫీలింగ్స్ భయాలంటే నాకేం లేవు. దయ్యాలకు భయపడడం కానీ మనుషులకు భయపడాల్సి వస్తుంది ఈ కాలంలో. ఎందుకు? అంతే, మనుషులు అట్లా తయారైనారు. దయ్యాలు ఒకటిసారి చంపేస్తాయి, మనుషులు రోజు కొంచెం కొంచెం చంపుతాయి. సరే, ఇప్పుడు మీరు ఇంత క్యూట్గా మాట్లాడుతున్నావు, అంటే డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఒక విలేజ్ అమ్మాయిలా తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నావు కదా. మరి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? ఎందుకు? అయ్యా నేను ఎప్పుడు తిట్టా? ఎవరో మీ ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి న్యూడ్ పిక్స్ లాగా చేస్తున్నారని చెప్పి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎవరిని ఇంతవరకు కుక్కను కూడా చీపా చాయ్ పడినా కానీ ఠాయ్ పా అని కూడా నేను కుక్కను ఎప్పుడు తిట్టలే నా చిన్నప్పటి నుంచి. సో అలాంటిది నేను ఇన్స్టాలో వీడియోలు తీస్తుంటే నాది ఫోటో వీడియో పెడతారు, వీడియో కింద ఒకటి ఏమంటారు, ఒక నెంబర్ పెట్టేస్తారనమాట, న్యూడ్ కాల్స్ అవైలబుల్, మనీ ఇవ్వండి, ఇట్లా చేస్తున్నారు. సో నేను నా మాటలు కట్ చేసి దానికి రొమాంటిక్ వాయిస్ యాడ్ చేయడం, అవన్నీ మా వాళ్ళు నాకు షేర్ చేసి ఏంది ఇలా అన్నప్పుడు దానికి నేను రియాక్ట్ అయ్యి కొంచెం బూతులు తిట్టాల్సి వచ్చింది. ఆ బూతులలో కూడా లంజనా కొడుక అన్న, దాంట్లో కూడా ఫాలోవర్స్ నా కొడుక అంటున్నావు, అట్ట తిట్టకూడదురా, లంచ కొడుక అనాలి అని వాళ్ళు నాకు చెప్పడం అనమాట. అంటే తిట్టడానికి కూడా అది ఎంతో కోపం వచ్చి ఆ బూతులు వచ్చినాయి. లేదంటే నేను బూతులు ఏం తిట్టాను, కుదిరితే కొట్టడం కొట్టేసుకోవడం, మనకు తిట్లు నయ్యాతే ఓన్లీ డిసిమ్ అంతే. ఓకే, అయితే ఇంకో విషయము, జనరల్గా 50,000 ఫాలోవర్స్ 1,00,000 ఫాలోవర్స్ ఉంటేనే ప్రమోషన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏం రాలేదా? చాలా వచ్చాయి నాకు ప్రమోషన్స్కి. బెట్టింగ్ యాప్స్కు అదేదో టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది నొక్క అది నొక్క అని చాలామంది నాకు ఫర్ డే ఇప్పుడు కూడా నాకు రోజుకి వచ్చేసి 700-800 మంది మెసేజ్లు వస్తాయి. ఫర్ డే 700-800 మంది. నేను ఒక 2,000-3,000 వాళ్ళవి బ్లాక్ కూడా చేసింటాను. సో నేను నంద్యాలలో అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది నాకే, నంద్యాల టైమ్స్ ఇవన్నీ ఉన్నా కూడా నేను ఎవరికి ప్రమోషన్ చేయట్లేదు. ఎందుకంటే రీజను, ఒక డ్యాన్స్ క్లాస్ వాళ్ళది నేను ప్రమోషన్ చేసినప్పుడు అప్పుడు పిల్లలు ఉన్నారు డ్యాన్స్ క్లాస్ అబ్బాయిలు, అక్క మాతో పాటు కొంచెం రీల్స్ చేయండి, డ్యాన్స్ చేస్తే మాకు కొంచెం ఫాలోవర్స్ వస్తారు, యూట్యూబ్ పెట్టుకుందాం అది ఇది అని చెప్పి ప్లాన్ అంటే ఓకే అని చెప్పాను. సో వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో నేను ఉన్నప్పుడు కొంతమంది ఫాలోవర్స్ ఫోన్ చేస్తుంటారు కదా, అంటే చేరడానికి వాళ్ళ నెంబర్స్ పెట్టుకుంటారు డ్యాన్స్ క్లాస్కి, అలా వాళ్ళు నా నెంబర్ 5,000 అమ్మినారు ఫాలోవర్స్కి ఆ డ్యాన్స్ క్లాస్ వాళ్ళు. ఆ దెబ్బతో ప్రమోషన్స్ చేయకూడదు అనేది నేను ఎవరికి ప్రమోషన్ చేయట్లేదు. అదే రీజన్ నేను ప్రమోషన్ చేయకుండా ఉండడానికి నంద్యాలలో. నా నెంబర్స్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రమోషన్ చేసినప్పుడు, ఇప్పుడు మీది ప్రమోషన్ చేశాను అనుకోండి, మీ దగ్గర నా నెంబర్ ఉండుంటుంది, మీ వర్క్ కోసం మీ ప్రమోషన్ చేసుకున్నప్పుడు మీ నెంబర్ పెట్టింటారు ఆల్రెడీ, వాళ్ళు మీకోసం ఫోన్ చేసినప్పుడు నన్ను అడుగుతారు, సో ఇంత అమౌంట్ ఇస్తే తన నెంబర్ ఇస్తా అని చెప్పి అంటారు కదా, అట్లా నా నెంబర్ అమ్మేశారు చాలా మందికి. నాకు చాలా మంది కాల్స్, వాళ్ళే నాకు ఫాలోవర్స్ ఫోన్ చేసి మీకు మీ నెంబర్ 5,000 ఇచ్చింటే అమ్మినారు మేడం, మీరు వాళ్ళని నమ్మకండి అని చెప్పి ఫాలోవర్సే నాకు ఫోన్ చేసి చెప్పారు. సో అందుకని నేను ఈ ప్రమోషన్ చేసి వచ్చే డబ్బుల కంటే కష్టపడి సంపాదించుకునే డబ్బులే బెస్ట్ అని చెప్పి నేను వదిలేసుకున్నా. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా వచ్చినాయి మీకు? బెట్టింగ్ యాప్ చాలా ఉన్నాయి నా దగ్గర, ఉంటాయి లోపల, ఐ మీన్ సెల్ ఫోన్లో రోజుకు వచ్చేసి చెప్తున్నా కదా 700-800 మెసేజ్లు వస్తాయి నాకు. బెట్టింగ్ యాప్ ఎందుకు చేయలేదు ప్రమోషన్? నేను మామూలు ప్రమోషన్స్ చేయనప్పుడు బెట్టింగ్ యాప్స్ అసలు నాకు దాని గురించి ఓనమాలు కూడా తెలియనప్పుడు నేను ఏం చేస్తాను, బెట్టింగ్ అంటే తెలీదు, ఇంకా దాంట్లో నేను ఏం ప్రమోషన్ చేయాలి. సరే, ఆర్జీబీది రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా, షారీ చీర. సో ఆ మూవీకి ఫస్ట్ మీకే సెలెక్ట్ చేశారా, లేకపోతే ఆడిషన్కి వెళ్ళారు? ఆడిషన్కి ఏం కాదు, అందులో హీరోయిన్ ఉంది కదా, నేను అక్కడ ఉండే ఒక అన్న, ఆర్జీవి దగ్గర వర్క్ చేసే ఒక అన్న నంద్యాల అనమాట, అన్న నన్ను కాఫీ తాగడానికి పోయినప్పుడు చూశారనమాట, చీరలో చూసారు. అక్కడ చీరలో చూసినప్పుడు అక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్ కూడా సేమ్ నీలాగే ఉంటుంది, సో నువ్వు ఒకసారి రావా అక్కడికి అని అంటే, అప్పుడు నేను ఇక్కడికి సుందరి సీరియల్ షూటింగ్కి నాగబాబు దగ్గరకు వచ్చానమాట, సీరియల్స్కి పిలిస్తే వచ్చాను, వాళ్ళే కాల్ చేసి పిలిచారు, నన్ను అడిగారు. సో అక్కడ ఉన్నప్పుడు సాయంత్రం వరకు ఉండాలంట షూటింగ్, అంటే నాకు తెలియదు, ఫస్ట్ టైం షూటింగ్ వచ్చా, సాయంత్రం వరకు ఉంటే వాళ్ళు అమౌంట్ కూడా ఇస్తారంట. వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసం నేను వాళ్ళతో పాటు సాయంత్రం వరకు ఉండాలంటే నాకు నచ్చలేదు, అంటే రాత్రి ఎంతసేపు అయితే అంతసేపు వాళ్ళతోనే ఉండాలంట, నాకు మీ మనీ వద్దు ఏమొద్దు అని చెప్పి నేను అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళా అనమాట. సో నేను 2 చూసుకొని పోదామని వచ్చాను, నాకు తెలియదు ఒకటి షూటింగ్ ఒప్పుకుంటే అక్కడే ఉండాలి అని. సో ఈ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి, అదే ఆయన స్టూడియోకి, ఆర్జీవి సార్ వాళ్ళ స్టూడియోకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు చూశారు, సో మీరు చీర వద్దులేండి, డ్రెస్ వేసుకొని, ఎందుకంటే చీర కట్టుకుంటే హీరోయిన్ని డామినేట్ చేసినట్టు ఉంటారు అని చెప్పారనమాట, చీర కట్టుకుంటే. సో చీర లేకుండా డ్రెస్లో ఉన్నప్పుడు ఆ రోజు షూటింగ్కి పిలిచారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్లో ఉన్నాను మొత్తం. లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి కావాల్సిన అమ్మాయి దేనికి యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టుకుంటారు అనమాట.
సో లాస్ట్ మూమెంట్లో నాకు అది జరిగింది, వెంటనే వచ్చేసాక నేను నిమిషం కూడా నిలవలేదు. అంటే వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసే అమ్మాయికి ఛాన్స్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి? వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్. అమ్మాయి టాలెంట్ వాళ్ళకి అనవసరం. అమ్మాయి ఇచ్చి వాళ్ళ దగ్గర పడుకుంది అంటే అయిపోయి అవకాశాలు ఇచ్చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను నాకు ఇవన్నీ తగిలినాయి కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నాకు రోజు 2-3 మెసేజ్లు పెడతా ఉంటారు, ఫోక్ సాంగ్స్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒకటి ఏదో వచ్చింది, సునీత ఏదో సాంగ్ వచ్చింది కదా, దానికి కూడా నన్నే అడిగారు అనమాట. సో ఆయన అడిగారు, నేను చేయలేదు, బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం పర్సనల్గా మాట్లాడలేదు. ఆయన కమిట్మెంట్ ఏమవుతారు నాకు తెలియదు కానీ, సో వెళ్ళినా కూడా ఇవే రిపీట్ అవుతాయి కదా అని చెప్పి నేను స్టార్టింగ్లోనే క్యాన్సిల్ చేసేసుకున్నా. సో ఏ దాంట్లోకి వెళ్ళలేదు నేను. ఈ శారీ మూవీ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ అడిగారు? సెలక్షన్స్కి డైరెక్ట్గా వాళ్ళ సెలక్షన్ ఏం లేదు, ఓకే రమ్మన్నారు, చూసినారు, ఓకే అన్నారు, నెక్స్ట్ షూటింగ్ ఉంటుంది మీరు రావాలన్నారు అంతే. నాకు సెలక్షన్స్ ఆడిషన్స్ ఈవెంట్ కూడా తెలీదు, వాళ్ళే పిలిచారు. అంటే చూశారు కదా, చూసే పిలిచారు కాబట్టి వెళ్ళాను. సో ఆ రోజంతా వాళ్ళతో పాటు జర్నీ చేశాను, వాళ్ళతో పాటు కార్లో తిరిగాను, ఫుడ్ తిన్నాము, అంత అయిపోయింది. లాస్ట్లో దాంట్లోకి యాక్సెప్ట్ చేసే అమ్మాయిలను మాత్రమే అక్కడ ఉంటారు. మీకు అడిగారు డైరెక్ట్ కమిట్మెంట్ అని? పేర్లు వద్దు, పేరు కాదు, లైక్ దీంట్లో చాలా ఇప్పుడు పైన ఆర్జీ ఉన్నారు, కింద ఒక 100 మంది ఉంటారు. ఆ 100లో గుంపులు గోవిందం సుమారు ఉంటారు, వాళ్ళలో ఎవరి పేర్లు కూడా తెలీదు. వాళ్ళకంటే ముందు వీళ్ళ తర్వాత అక్కడికే అన్నట్టు నా ఫీలింగ్, ముందు వీళ్ళే. సో సీరియల్ షూటింగ్లో ఇంకా చిత్తకార్తె కుక్క లెక్క చూస్తారు సార్. ఇదైతే పక్కా నేను చెప్పగలను. కొంతమంది మంచి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది అయితే వద్దు మేడం ఇక్కడికి ఎందుకు వచ్చినారు, మీరు మంచి ఫీల్డ్ పెట్టుకొని మంచి వృత్తిలో ఉన్నారు, అక్కడికే వెళ్ళండి అని చెప్పి నెంబర్ తీసుకున్నారు. ఆ నెంబర్ తీసుకుని వాళ్ళు కూడా మనం కలిసి తీద్దామా, నేను తీస్తాను మిమ్మల్ని పెట్టి అని ఇట్లా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఇక్కడ సో అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు. అంటే ఒక కొత్త అమ్మాయి వచ్చింది అనుకో ఆ ఫీల్డ్కో, ఆ అమ్మాయిని వాడేయాలి అందరు, ఇది మాత్రం పక్కా. ఎవరో 100లో ఒకరు నిలబడి తొక్కుకోవడం. నాకు ప్రెసెంట్ కొంతమంది వెబ్ సిరీస్లు, సీరియల్స్, మూవీస్ చేస్తున్నారు కదా, దాంట్లో ఉన్న అమ్మాయిలు కూడా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళైనా? నేను అందరి గురించి చెప్పలేను, ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండింది అనుకో, మూసుకొని వర్క్ చేసి ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి వచ్చింది అనుకో, ఖచ్చితంగా వాడుకుంటారు. ఇదైతే పక్కా నేను చెప్తా. బ్యాక్గ్రౌండ్ ఉంటే అమ్మాయి జోలికి వెళ్ళారు సార్. అట్లా ఎన్ని రోజులు నాకు తెలీదు, వాడికి మోసి తినేంత వరకు, ఇంకొకరు దొరికేంత వరకు. సో కమిట్మెంట్ అనేది, సో ఒక అమ్మాయి ఎదగాలనుకుంటే వాడుకుంటుంది, నిజాయితీగా ఉండాలనుకుంటే వదులుకుంటుంది. ఇది ఒక్కటి చెప్పగలను. ఎదిగిన వాళ్ళందరూ తప్పే చేసినారని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా తప్పు చేసి ఎదిగింటారు. మరి అంత మంచి అవకాశం వచ్చిన మీరు ఎందుకు తప్పు చేయలేదు? నాకేం అవసరం, నాకు వర్క్ ఉంది, నేను కష్టపడి పని చేసుకుంటా. ఒకరి కింద పడుకొని నేను పైకి ఎదిగితే రేపొద్దున ఇది నేను కష్టపడినేది కాదు, ఎవడో ఇచ్చిన అవకాశం అనే ఫీలింగ్ నా మైండ్లో ఒకటి ఉంటుంది. సో ఒకరికి ఇచ్చిన డబ్బుతో ఒకరి కింద బతకడం అనేది నాకు నచ్చదు. నా కష్టంతో రేపొద్దున నేను ఏ రేంజ్లో ఉన్నా కూడా ఇది నా కష్టం, నాకై నేనే పైకి వచ్చినాను ఉండాలి. కానీ నేను ఎదిగినా కూడా ఒకరి దగ్గర తలదించుకొని ఈయనే నాకు అవకాశం ఇచ్చారు, ఈయనే నన్ను పైకి ఎదించారని చెప్పి దండాలు పెట్టడం నా వల్ల కాదు. నా మైండ్ సెట్ కూడా అది కాదు. కాబట్టి నాకు అలాంటి అవకాశాలు నాకు అక్కర్లేదు కాబట్టి వదులుకున్నా. అందుకే ఇంతవరకు ఏ దాంట్లోకి వెళ్ళకుండా నా వరకు నేను చేసుకుంటూ నా ఇన్స్టా నేను చేసుకుంటున్నా. సో మీరు యాంకరింగ్ కూడా బాగా చేస్తారు కదా? అంతా ఇంత వచ్చు, వింటే అనగా ఉంటారో పోతారో తెలియదు. పాటనే భరించిన గుండెలు అవి యాంకరింగ్ పెద్ద మ్యాటరా, అది కూడా కానిచ్చేద్దాం. సో చాలా ఇది మైక్ అంటే నేను ఒక వీడియో చూసాను మీది. సో మన లక్ష్మి గారు ఇంటర్వ్యూ చేయబోతున్నారు, లైక్ యాంకర్ అనమాట. ఏ టైప్ ఆఫ్ యాంకర్ మనకు తెలీదు. సో చూసి మీరు గుండెలు కొంచెం నిబ్బరంగా పెట్టుకుంటే బెటర్. స్టార్ట్. హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఈ వంకర టింకర వరలక్ష్మి. ఈరోజు మనందరూ ఉన్నారండి, మన రవితేజ ఫ్యాన్. సో ఆయన పేరు కంటే రవితేజ గారి గురించి చెప్తేనే బాగుంటుందిలేండి. సో ఈయన గురించి మనం తెలుసుకుందాము. మీరు చెప్పండి మీ ఎత్తిపోయిందా కాదు, ఇది ఐసీయూలో చేశారు కదా అది. సో అది ఫస్ట్ కానీ చెప్పాను. యాక్షన్. హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వంకర టింకర వరలక్ష్మి. ఈరోజు మనం ఉన్నాం మన ఐసీయూలో. సో ఐసీయూ గురించి మీకు చెప్పాలండి. ఐసీయూ అంటే అందరు అనుకుంటారు ఐసీయూలో పేషెంట్లు ఉంటారు, పేషెంట్కు ట్రీట్మెంట్ జరుగుతుందని. సో ఈ ఐసీయూలో మాత్రం పేషెంట్లు ఉండరు కాబట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఈ ఐసీయూలో ఓన్లీ వంకర టింకర వరలక్ష్మి మాత్రమే ఉంటుంది. ఈ వరలక్ష్మితో మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉంటారు. సో దయచేసి దీన్ని ఐసీయూ కింద లెక్క చేయకండి. ఇందులో ఏంటంటే మీనింగ్ ఐసీయూ అంటే నేను మిమ్మల్ని చూస్తూ వీడియో చేస్తున్నానని అర్థం. ఇది యాంకరింగ్. ఈ టాలెంట్ పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చినావు నువ్వు, గ్రేటే. అంతా వంకర టింకర్ అంటాం. మరి చాలా మంది బతికిపోయారు అసలు
నిజంగా చెప్తున్నా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని చంపితే నువ్వు యాంకరింగ్తో చంపేసేదాన్ని. సో అన్నీ వచ్చాయని బిల్డప్ చేసే తప్ప ఏ రాదు నాకు. సో మీరు నంద్యాల కదా, అటు సైడ్ స్లాంగ్ వేరుంటుంది కదా, ఆ స్లాంగ్లో ఒక 5 బూతులు మా కోసం. బూతులా? నంద్యాల కంటే ముందు నాది గొర్లగుట్ట పల్లెటూరు. బూతులు అయితే ఏం రావు. ఓ రే నా కొడుక, సచ్చినోడా, నీ అబ్బా, బలిసిందిరా నీకు, ఇంతే. ఇంతకు మించి పెద్ద బూతులు ఉండవు. మొన్న కోపం వచ్చినప్పుడు వచ్చింది అది, రే నీ అబ్బా లంచి నా కొడుక, అంతే. అంతకు మించి ఎక్కువ బూతులు అయితే రావు. ఇంకా ఒక అమ్మాయి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఒక దగ్గర స్టక్ అయిపోతుంది. అవును. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అస్తమానం వెంట పడ్డాడు అనుకో, ఇప్పుడు 7/G మూవీ ఉంది, అవునవును. అమ్మాయి ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది, ఎంత చిరాకు పడ్డా లాస్ట్కి పడేస్తాడు. సో అట్లా ఎవరన్నా నిన్ను గట్టిగా ట్రై చేసిరా? చేశారు. మొత్తం పని వదిలేసి ఇక నీదే పనిగా పెట్టుకున్నారు ఎవరన్నా? బాగా ఒక 4 ఏళ్ళు ఒకరు బాగానే టార్చర్ చేశారు, సతాయించారు. నేనేం చెప్తానంటే వాడు ఎంత టార్చర్ చేసినా ఎంత సతాయించినా అమ్మాయి పడేంత వరకే. ఇన్కేస్ పడిందా దాన్ని వదిలేసి ఇంకో దాన్ని గొక్కుతాడు. అది నాకు క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెళ్ళిగాని అమ్మాయిని కాదు, నేను ఒక అమ్మని. నేను అన్నీ అనుభవించి వచ్చిన కాబట్టి అట్లాంటి అట్రాక్షన్కి అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు. అదన్నీ కొన్ని రోజులనే అర్థం అనమాట. లైఫ్ లాంగ్ లవ్ అనేది ఏ నా కొడుకు చూపించాడు, ఇదైతే పక్కా. ఆరెంజ్ సినిమా ఆరెంజ్ సినిమా ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది, ఎవరు చూపించరు. సో పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం కలిసి ఉంటారు అంతే. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏముండదు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఇంకొకరితో ఎఫైర్ ఉంటుంది అబ్బాయికి, ఐ మీన్ హస్బెండ్కి. అమ్మాయి మంచిది అనుకో, పిల్లల్ని చూసుకుంటూ భర్త తెచ్చి పెడుతున్నాడు కదా అని చెప్పి కలిసి ఉంటారు. కానీ అబ్బాయి భార్యకు తెచ్చి పెడుతుంటాడు, హస్బెండ్ పిల్లల్ని బాగా చూసుకుంటాడు, పక్కన ఒక్కదాంతో. లవ్ గురించి బాగా చెప్పావు, అమ్మాయిల గురించి బాగా చెప్పావు, మరి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంది? ఫ్రెండ్షిప్ కూడా అనుకుంటాం కానీ ఒక్క లిమిట్ వరకే ఉంటుంది ఫ్రెండ్షిప్. ఎవరో రేర్. నాకు తెలిసి అబ్బాయిలో ఫ్రెండ్షిప్ కొంచెం బాగానే ఉంటుంది. అమ్మాయిల దాకా వచ్చిందంటే అమ్మాయి ఫ్రెండ్షిప్ కంటే ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తుంది. ఇప్పుడు అర్ధరాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది రా అంటే అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళదు. అదే అబ్బాయి అయితే వెళ్తాడు. ఫ్రెండ్షిప్లో అబ్బాయి గుడ్, అమ్మాయి వరస్ట్. నేను 100% చెప్తా. అమ్మాయిలు ఫ్రెండ్షిప్కి పెద్ద ఇంపార్టెంట్ అయితే ఇయ్యరు, అబ్బాయిలు అయితే 100% ఇస్తారు ఫ్రెండ్స్. నీ లైఫ్లో ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరన్నా? నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు ఇంతవరకు. ఎందుకంటే 14కి పెళ్ళి, 15కి పిల్లలు, తర్వాత అంత జాబు అన్నీ ఓపెన్ చదివే కాబట్టి మనకు ఒక్కరు ఫ్రెండ్ అవ్వలేదు. అందరు కొలీగ్స్ తప్ప ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు ఒక ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి పలానా కాలేజీలో స్కూల్లో చదువుకున్నామని చెప్పి ఇంతవరకు ఎవరు ఫోన్ కాల్ కూడా చేయలేదు. సో ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్గా రీల్స్ చూస్తుంటే ఎలాంటి రీల్ చూస్తే మీకు ఇరిటేషన్ వస్తుంది? నేను ఎక్కువ ఒక అమ్మాయి అంటే మళ్ళీ ఆమె హైలైట్ చేయడం ఎందుకు కానీ ఏదో ఇట్లా అనుకుంటూ ఒక అమ్మాయి వీడియో తీస్తుంటుంది కదా, పేరు ఏదో తెలీదు, స్వేగాల తెలియదు నాకు కూడా ఐడియా లేదు. ఆమెది ఒక్కటి నాకు ఎందుకో నచ్చదు. అది ఎందుకో తెలియదు కానీ అమ్మాయి కావాల్సుకొని చూపించినట్టే చూపించి ఒక వీడియోలో అందరికీ తిడుతున్నట్టు చేస్తుంటుంది. అది కొంచెం వల్గర్గానే ఉంటుంది. సో ఇప్పుడు 300K ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనవసరంగా నన్ను ఫాలో అయ్యి టైం వేస్ట్ చేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి, అంతే. ఏం లేదు ఇక్కడ డల్లా. కాదు, ఈ తెలివి 3 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారా? అవును, మరి అట్లా ఉంటుంది మనతోటి. నువ్వు చేసిన క్రేజీ థింక్ ఏమైనా ఉందా? అంటే నీకు కూడా ఆశలు ఉంటాయి కదా కొన్ని, లైక్ సినిమాకి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి, బయటికి తిరగాలి అని, అట్లాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? చేసినావు ఏమన్నా, ఎక్కడ తిరిగినావా? సినిమాకి అయితే వెళ్తాను, నేను నా కూతురు వెళ్తాము. స్విమ్మింగ్ అంటే మానంది టెంపుల్కి వెళ్ళి అక్కడ ఈత కొట్టేసి వస్తుంటాను. అన్నీ అంటే ఒకరోజు ఒకరితో కొట్లాడి పోయి మా నంద్యాల చెరుకట్ట ఉంది, చెరుకట్టలో దుంకిన నేను చచ్చిపోదామని చెప్పి. ఎందుకు అంటే అర్థం కాలేదు. మైండ్ ఒక టైంలో మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఆ టైంలో నేను ఎవరి గురించి ఆలోచించకుండా, నా ఫ్యామిలీకి, నా కూతురు గురించి కూడా ఆలోచించకుండా బయట వాళ్ళతో గొడవ అయితే నా పరువు పోయింది, నాకు వాల్యూ లేదు అంటే కొంచెం వల్గర్ బ్యాడ్ లాంగ్వేజ్ తిట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో 10 మందిలో నాకు పరువు పోయింది అని చెప్పి చెరువుకట్లో 9:30, 10 ఆ టైంలో దుంకిన. సో నా లైఫ్లో ఒక కోరిక ఉంది అంటే నాకు ఒకటి ఉంది ఇప్పటికీ, నన్ను ఎవరో కాపాడారు. నాకు 3 days తర్వాత మెలకు వచ్చింది. చెరువు కట్ట అంటే పెద్దదనమాట, అది పెద్దది, దాంట్లో పడితే మంచి బతకడు. అలాంటి నన్ను ఆ టైంలో ఎవరో కాపాడారు. వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు కూడా. ఫ్యూచర్లో నేను వాళ్ళని కలవాలనేది నాకుంది. ఓకే, నీ లైఫ్లో కొట్టాలనుకుంటే ఎవరిని కొడతావు? మా నాన్నని కొట్టాలా. ఎందుకు? మా అన్నని కొట్టాలా, మా అమ్మని కూడా కొట్టాలా, కానీ అమ్మ కాబట్టి వద్దు. ఎందుకు? పెళ్లి చేసి గొంతు కోసినారు కాబట్టి ఆ ఏజ్లో. నా లైఫ్ నాకు ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఐ మీన్ నా ఏజ్ వాళ్ళందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు. నేను ఒక పిల్లకి తల్లిని. నాకు 26 years, నా కూతురికి 10 years ఇప్పుడు. సో నేను ఆడుకోవాల్సిన ఆటలు,
నాకు చైల్డిష్ బిహేవియర్ ఇంకా పోలేదు. నాకు ఆడుకోవాలని ఉంటుంది, వర్షం పడితే బయట ఎగరడము, ఆడుకోవడము ఇట్లాంటి లోపల ఉంటాయి కానీ పైకి చేయలేను నేను. నేను ఇంట్లో చేస్తూ ఉంటా, బయటికి చేయాలని ఆశ ఉంటుంది, నాకు కూడా బయట తిరగాలని ఉంటుంది. కానీ ఇవన్నీ నాకు సెట్ కావు. నేను ఇప్పుడు సంపాదించడం తప్ప ఎంజాయ్ చేసే టైం నాకు లేదు అని నాకు నేను సర్దు చెప్పుకోవడం తప్ప కష్టం. అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ బండ్ల మీద తిరగడము, అబ్బాయి వచ్చి వదిలిపెట్టడము, ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటాయి కానీ నా లైఫ్లో ఏవీ జరగలేదు. నా వెంట నా అన్న రాలేదు, నా తండ్రి రాలేదు, నా మొగుడు రాలేదు. సో ఏకలింగం. ఇప్పుడు నార్మల్గా వేరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా బండి మీద వెళ్తుంటే ఏడుపు వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు రాయలేదేమో మేబీ అని అనిపిస్తుంది అంతే. అదొక్క విషయం తప్ప తర్వాత మళ్ళీ వెంటనే ఇట్లా దానికి ఫీల్ అవ్వకూడదు. వరలక్ష్మి ఏడుస్తుందా? అప్పుడప్పుడు. ఏ విషయంలో? అప్పుడప్పుడు. కానీ వరలక్ష్మి ఏడిస్తే ఎవరికి తెలియదు, అది ఒంటరిగానే ఏడుస్తుంది. సరే, రీసెంట్గా ఒక వీడియో చేశారు కదా హాస్పిటల్ నుంచి బయట. అవునవును. అది ఏంది? నేను మొన్న మేము ఇదే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా ఫ్యామిలీని అందరినీ తీసుకొని ఊరు వెళ్ళామన్నమాట. చర్చికి వెళ్ళాము, పిరంగిపురం వెళ్ళి అక్కడి నుంచి బాపట్ల బీచ్కి వెళ్ళేసి వచ్చాము. సో వెళ్ళొచ్చినప్పటి నుంచి నాకు ఫీవర్ ఫుల్ పడిపోయాను. ఆ ఫీవర్ తగ్గిపోయింది, తర్వాత వామిటింగ్స్, తల తిరగడం స్టార్ట్ అయింది. ఏం అర్థం, జ్వరం లేదు ఏం లేదు కానీ తల తిరుగుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. ఏమైందో అర్థం కావలేదు. వాటర్ తాగుదామన్నా వామిటింగ్సే. సో 2-3 days కడుపులోకి ఏం పోలేదు నాకు. నాకు అనిపించింది నేను చచ్చిపోతానేమో, అయ్యో నేను చచ్చిపోతున్నా, నాకు ఇంకా అప్పులు ఉన్నాయి, నా కూతురికి మా అమ్మకి నేనేం మిగిలివ్వకుండా అప్పులు వేసిపోతున్నానే అని బాధ వేసింది నాకు. అందుకే అనిపించింది డబ్బులు ఉంటే వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు మిగిలించుకోండి. ఏదన్నా సడన్గా అయిందంటే మనం ఒక నిమిషాన్ని చచ్చిపోతాం, మనల్ని నమ్ముకోవాలి ఉన్న వాళ్ళు తర్వాత సఫర్ అవుతారు. ఇప్పుడు నా కూతురికి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు నా హస్బెండ్ మా అందరు చూసుకుంటే నేను ఇంత బాధపడను. కానీ నాకు నా పుట్టింటి సపోర్ట్ కానీ అత్తారిల్లి సపోర్ట్ ఉంటే నేనే అందరికి దిక్కు, నేనే ఒక దిక్కు నిజం చెప్పాలంటే. నేనే లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని తలుచుకొని బాధేసింది. అది నాకు ఆ నిమిషం నిజంగా చచ్చిపోతానే అనిపించింది. నా కూతురికి ఏదైనా డబ్బులు మిగిలిచ్చిపోవాలి, చచ్చిపోయే లోపల నా డబ్బులు సంపాదించి నా పిల్లకి ఇచ్చిపోవాలి. సో ఆ డబ్బులు కూడా మనం న్యాయంగా సంపాదించాలి అంతే. రేపొద్దున మీ అమ్మ ఇదే సంపాదించింది, అదే సంపాదించింది, నాకు ఆడపిల్ల ఉంది అనమాట. నా కూతురు ఏం చిన్నపిల్ల కదా, 10 years నా కూతురికి. సో ఆ పిల్లని రేపొద్దున ఆ పిల్ల కాలేజీలో కానీ ఫ్యూచర్లో కానీ చాలామంది సెకండ్ మ్యారేజ్ కూడా అన్నారు. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే నేను ముందు జరగబోయేది ఆలోచిస్తా. రేపు వద్దున నా కూతురు కాలేజీకి పోయింది అనుకో, అక్కడ వాడు మీ నాన్న కాదు మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది ఇట్లా అంటారు, ఆ పిల్ల ఆ టైంలో ఎట్లా ముఖం పెట్టుకుంటుంది, ఇట్లా ఆలోచించి నేను పెళ్లి ఆలోచన వదులుకున్నా. చాలా మంది రెండో పెళ్లి అనేది కామన్ చేసుకుంటారు, వరకట్నం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, పిల్లపేట ఆస్తి రాసిస్తాము, మేము పెళ్లి చేసుకుంటామని అడిగినారు. నా కూతురికి నేనే తల్లిని, తండ్రి నా మొగుడు నన్ను కొట్టినా తిట్టినా ఆయన ఎక్కడున్నా కూడా నా భర్తే నా కూతురికి తండ్రి. ఆయన ప్రేమ ఇంకొకరి నుంచి రాదు నా కూతురికి, అదైతే 100% పక్కా. ఆయన ఎలాంటోడైనా ఆయన కూతురి మీద ప్రేమ ఉంటుంది, నా మీద ఉన్నా లేకపోయినా. ఇంకొకటికి నా మీద ప్రేమ ఉంటుంది కానీ నా కూతురి మీద ప్రేమ ఉండదు, అది కూడా నిజమే. కాబట్టి నేను ఆ అవకాశం నాకు ఇష్టం లేదు ఇంకా. ఓకే, సూపర్. సో ఇంత క్లారిటీగా మాట్లాడినావు, లైఫ్లో అన్ని అనుభవించినావు కాబట్టి ప్రజెంట్ లవ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? లవ్ చేయండి, పెళ్లి మాత్రం చేసుకోకండి. అంత పెళ్లి చేసుకున్నాక 2-3 నెలలకే విడాకులు అయిపోతాయి వాళ్ళు. ఇప్పుడు లవ్ లో ఉన్నంత ఫీలు, ఆ అట్రాక్షన్ పెళ్ళైన తర్వాత ఉండదు, దానికి ఉండదు వాడికి ఉండదు. ఇదైతే పక్కా. లవ్లు చేసుకోవాలి, విడిపోవాలి అంతే. పెళ్లిళ్ళు చేసుకొని జీవితకాలం సంతోషంగా ఉన్నారనేది అది కళ్ళనే. అసలు లవ్ అనేది ఉందా? లేదు, అట్రాక్షన్ ఉంది, కొవ్వు ఉంది, లవ్ లేదు దాంట్లో మాత్రం. లవ్ ఉందనేది చాలా ఫేక్. ఓకే. సో తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం వచ్చా? రాదు, చూస్తే మాట్లాడతా. ఫిదా సినిమా చూడలేదా? చూసిన. మరి సేమ్ యాజ్ మాట్లాడు. అలవాటు లేదు కదా, బలిసిందారా బాయ్ అని అంతే రాదు. అంటే నీకు నత్తిపోతుంది అన్నావుగా, నత్తిపోయినప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా 1-2 సార్లు కన్వే చేసినావు నత్తిలో? ఏం చెప్పను, నేను అర్థం చేసుకుంటారు. అంటే నాకు ఎట్లా వస్తుంది అంటే, నాకు ఎక్కువ ముస్లిం పేషెంట్లు వస్తారు, దానికి 2 పిల్లలు, దానికి 3 పిల్లలు, అది ఆడ ఉంది ఎర్రచీరది, ఇది నా చెల్లి, ఇది నా మొగుడు, అది అట్లా వస్తుంది అనమాట. నత్తి ఆ మాటలు విని నాకు అది కొంచెం ఇది కొంచెం అలవాటు అయిపోయినా అనమాట. సడన్గా నాకు ఎంతమంది పిల్లలు అంటే నాది ఒక పిల్ల అని చెప్తా, అట్లా అనమాట. ఓకే, అట్లా వస్తాయి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు గుర్తుపడుతుంటారా మీకు? నన్ను చాలామంది, నిజం చెప్పాలంటే నన్ను లేబర్లో ఉన్న పేషెంట్లు మాత్రమే చూడగలరు. నేను హాస్పిటల్లో ఎవరికి కనిపించను. నేను ఉంటే రూమ్లో ఉంటా, లేదంటే ఆపరేషన్ థియేటర్లో ఉంటా. ఖాళీగా కబుర్లు చెప్పుకున్నప్పుడు మా ఫ్రెండ్స్తో, అదే స్టాఫ్తో చూసిన వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కువ మంది నన్ను చూడరు అనమాట. నేను హాస్పిటల్లో ఉండేది, నేను వర్క్ చేసేది నా వీడియోలో చూస్తేనే
ఎవరు చూడరు. ఏదైనా పేషెంట్ అమ్మాయిలు ఉన్నారు ఫాలోవర్స్, అంటే డెలివరీ అయిన వాళ్ళు, అక్క మాకు నీ వీడియోస్ అంటే ఇష్టం అక్క, పేషెంట్ డెలివరీ అయిన వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ హస్బెండ్స్. డెలివరీ టైంలో ఎవరైనా అక్క నీ వీడియోలు చేస్తే ఒక సెల్ఫీ అక్క హస్బెండ్లు అడిగినారు, హస్బెండ్లు అడిగినారు, ముందు నీ పెళ్ళాన్ని అడిగిన ఇచ్చాలని చెప్తుంటా నేను. వైఫ్ లోపల కడుపు నొప్పితో బాధపడుతుంటాడు బయట. వీళ్ళు చిల్లర వ్యాపారం చేస్తుంటారు బయట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. మీరు లైఫ్లో మంచిగా ఇట్లానే ఉండాలి, మంచిగా యాంకరింగ్ చేయాలి, ఇలాగే జనాలకు సావ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చినందుకు. ఎన్ని గంటలు జర్నీ చేశారు? నేను నైట్ 11:30కి ఎక్కా, మార్నింగ్ 7:30కి దిగా. కానీ నన్ను నమ్మి ఎట్లా వచ్చినావు హైదరాబాద్? నాకు అర్థం కాదు. ఏం లేదు, కుదిరితే వీడియో తీసుకుందాం, లేదంటే చార్మినార్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని వచ్చి. అంటే నేను నీకు మెసేజ్ పెట్టినప్పుడు భయం కలంటే నువ్వు ఇంత డీసెంట్గా ఉన్నావు కదా, అంటే నేను మొత్తం బ్రాండ్ అంబాసిడర్ కదా. నేను పోలీస్ ట్రైనింగ్ చేశా, కరాటే నేర్చుకున్నా, నేను ఎవరికి భయపడను, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. కానీ నువ్వు పోలీస్ ట్రైనింగ్ చేసినావు, కరాటే నేర్చుకున్నావు కదా, దానికి హెడ్ మాస్టర్ నేనే. అప్పుడేం చేస్తావు? నువ్వు 10 ఏళ్ళు కొడితే ఒకేటన్నా కొట్టగలను ఆ నమ్మకం నాకు ఉంది. లోక జ్ఞానం లేకపోవచ్చు కానీ నన్ను నేను ఏం కాపాడుకోగల శక్తి నాకుంది. లేదంటే పెళ్లి చేసుకొని చంపేస్తా, అంతే కదా. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో అండి. ఇలాగే మీరు చేసిన చాలా మంచి సర్వీస్, ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ టైంలో కూడా మంచి హెల్ప్ చేస్తూ డెలివరీ చేస్తున్నారు. సో ఇలాగే మీరు ముందుకు వెళ్తూ ఉండాలి, ఇట్లాగే నవ్వుతూ నవ్విస్తూ నత్తి మాటలు మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి ఓకే అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.